ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడానికి భయపడతాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తారు. ఇందులో నిజం ఉందంట, అంటే భయపడే రావట్లేదు అంట బయటికి. అన్న భయపడడమా లేదా అన్నది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వీళ్ళని ప్రజల పక్షాన ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో ఒక్కదానికి కూడా వీళ్ళు జవాబు చెప్తలేరు. హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, విత్ డేటా విత్ డీటెయిల్స్ వీళ్ళని బల్ల బుద్ధి ఇదేమైంది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నుంచి ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. మీరు మేము అడిగేదానికే సమాధానం చెప్పలేకపోతారు, మీరు కేసీఆర్ దాకా ఎన్నిపోతారు. రెండోది, కేసీఆర్ గారు మనకి ఇప్పుడు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజల్లో ఒక అమితమైన ప్రేమ ఉంది. ఆయన ఒక గొప్ప నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు లాగానే ప్రజలు అందరూ చూస్తారు. పెద్దోళ్ళు కానివ్వండి, చిన్నోళ్ళు కానివ్వండి, జై తెలంగాణ అంటే కేసీఆర్ అనే రూపమే వాళ్ళకి కనబడుతుంది. అటువంటి ఇమేజ్ ని టార్నిష్ చేయాలనే ఉద్దేశంతో